హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు చికెన్ కర్రీ నా స్టైల్ ఎలా తయారు చేసుకోవాలో చూసుకుందాం. దాన్ని క్లీన్ చేసుకున్న చికెన్ 1/2 kg తీసుకోవాలి. అందులో పసుపు 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోవాలి. సాల్ట్ తగినంత యాడ్ చేసుకోవాలి. కారం 2 టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ధనియాల పొడి కూడా 2 టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకోవాలి. కర్రీ లీవ్స్ కొద్దిగా యాడ్ చేసుకోవాలి. కారం, ఉప్పు, పసుపు ముక్కలు బాగా పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. మొత్తం బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. ఒక 10 మినిట్స్ చికెన్ని పక్కన పెట్టుకొని స్టవ్ మీద కడాయి పెట్టుకొని కడాయి హీట్ అయ్యాక ముందుగా మిక్స్ చేసి పక్కన పెట్టుకున్న చికెన్ని అందులో వేసుకోవాలి. నెక్స్ట్ 2 కప్స్ ఆఫ్ వాటర్ చికెన్లో యాడ్ చేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి. కాసేపు బాగా ఉడికించుకోవాలి. చికెన్ని ఉడికిన తర్వాత పక్కన పెట్టుకోవాలి. తర్వాత తిరగమాత కోసం కావాల్సినవి టమోటో, కర్రీ లీవ్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆనియన్, ఆవాలు, చికెన్ మసాలా. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకోవాలి. కడాయి హీట్ అయ్యాక ఆయిల్ అందులో 2 టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకోవాలి. దాంట్లో మస్టర్డ్ సీడ్స్, టమోటో, కర్రీ లీవ్స్, ఆనియన్ అందులో వేసుకొని కాసేపు ఫ్రై చేసుకోవాలి. బాగా మిక్స్ చేస్తూ ఫ్రై చేసుకోవాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అందులో వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటూ కలుపుకోవాలి. మిక్స్ చేస్తూ కలుపుకోవాలి. బాగా మసాలా వాడినాక పక్కన పెట్టుకున్న చికెన్ని అందులో వేసుకోవాలి. కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి గ్రేవీ కోసం. గరిటెతో మిక్స్ చేసుకోవాలి. మొత్తం బాగా మిక్స్ అయ్యేలాగా. బాగా చికెన్ బాయిల్ అయ్యాక చికెన్ మసాలా కూడా అందులో వేసుకోవాలి. అంతే, చికెన్ కర్రీ రెడీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మోర్ వీడియోస్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.